బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ స్టోరీ టెల్లర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో April 7th వరల్డ్స్ హెల్త్ డే. ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఉద్దేశించి, పెరుగుతున్న పిల్లల్ని ఉద్దేశించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, లైక్ టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అని మనం అంటూ ఉంటాం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. కానీ ఈ రోజుల్లో స్విగ్గీలు, జొమాటోలు అలాంటివి ఇన్స్టెంట్ వచ్చేసిన తర్వాత అమ్మలం కూడా అవుట్ ఆఫ్ లవ్ మేబీ, బట్ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో ఈ రోజు బికాజ్ ఇట్స్ లైక్ వరల్డ్స్ హెల్త్ డే రోజు మనం ఏదైనా చెప్పాల్సి వస్తే ముఖ్యంగా అమ్మలకి, పిల్లలకి ఏం చెప్తాం? బేసిక్ ఆన్ హెల్త్ ముఖ్యంగా. ఇది నిజంగానే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజున. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ పిల్లలు అంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ఎంత డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే ఏం తినలేరు కదా మనుషులు. కడుపు నిండా కూడా అన్నం తినలేరు. ఏమీ లేని వాడు హాయిగా తింటాడు కడుపు నిండా. అసలు రివర్సే అలాగే అవుతుంది మేడం. డబ్బు బోల్డ్ అంత ఉంటుంది కానీ చాలా పొదుపుగా తినాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ డయాబెటీస్ అని, బీపీ అని, స్ట్రెస్ అని, అన్నిటి వల్ల. ఇప్పుడు ఈ ఆరోగ్యం ఏ కారణాల వల్ల చెడిపోయింది? అసలు ఆరోగ్యం గురించి ఒక రోజు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిందంటే కారణం ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టే కదా. ఆరోగ్యానికి ఒక పర్టికులర్ డే అన్నది మెన్షన్ చేసుకోవాలి. దాని గురించి టాపిక్స్ మాట్లాడుకోవాల్సినంత దురదృష్టం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆరోగ్యం అన్నది మన చేతుల్లోనే ఉంది. ఎవరి ఆరోగ్యం, ఎవరి కుటుంబ ఆరోగ్యం వాళ్ళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఇన్స్టెంట్ అన్నావు కదా, ఇన్స్టెంట్ వచ్చిన తర్వాత అసలు ముందు ఆరోగ్యాలు చట్టం మొదలెట్టాయి. అవునండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నామే తప్ప అది ఇండైరెక్ట్ గా లేటర్ లైఫ్ లో ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. అప్పుడు అది వరకు కాఫీ డికాషన్ వేసి అది దిగే వరకు వెయిట్ చేసి పాలు తీసి కాచి కాఫీ కలుపుకుని తాగేవాళ్ళు. తర్వాత ఇన్స్టెంట్ పౌడర్ వచ్చింది, ఓకే పాలు మరిగాయి, పౌడర్ కలుపుకున్న పంచదార వేసుకుని తాగారు. ఇప్పుడు బటన్ నొక్కితే కాఫీ వచ్చేస్తుంది. మరే ఇప్పుడు ఇన్స్టెంట్ వల్ల ఏమైంది, మనుషులకి పేషెన్స్ అన్నది పోయింది. అంటే స్పాట్ మనసులో అనుకోగానే బ్లింకిట్ అంటే చూడు కళ్ళు మూసి తెరిచేటప్పుడు వచ్చేస్తుంది అని వాడు కూడా అలా ప్రామిస్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇప్పుడు కూడా ఒక మెమరీ ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళకి. ఇప్పుడు మీకు కూడా ఉండే ఉండొచ్చు, మా అమ్మ ఇలా ఈ ఐటమ్ మా అమ్మ చాలా బాగా చేసేది, అవునండి, లేకపోతే మా అమ్మమ్మ ఇది ఎంత బాగా ఉండేదో, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఎంత బాగుందో, తన తర్వాత ఇంకెవరు చేయలేరు అని ఒక ఫీలింగ్. తింటే వీరి చేతిలో లేదా ఇప్పుడు మనం వండి పెట్టింది కూడా ఇంకోళ్ళు ఎవరికి ఉంటుంది, అది చేస్తే వీళ్ళ కీర్తినే ఉండాలి అనే ఒక థాట్ కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క మహత్యం ఉంటుంది. అది వండేటప్పుడు పెట్టేటప్పుడు మనస వాచా కర్మణ. ఇప్పుడు వీళ్ళకి ఇది పెట్టాలి, ఇది మనం వండాలి, అది చెయ్యాలి. ఈ మూడు కలిసినప్పుడు అందులో ప్రేమని రంగరించి పెట్టిన ఆహారం పచ్చడి వెతుకులైన ఆరోగ్యమే మనుషులకి కదా, పిల్లలకైనా కూడా. ఇప్పుడు తిట్టుకుంటూ బంగారం పళ్ళలో అన్నం పెడితే ఉపయోగం ఉంది మరి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ రోజు పిల్లల్లో ఆరోగ్యం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, బాడీకి ఎక్సర్సైజ్ లేదు. స్కూల్కి గ్రౌండ్లు లేవు కదా మేడం. అవన్నీ అపార్ట్మెంట్ లోనే కదా ఉన్నాయి. గ్రౌండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇల్లు అలాగే ఉన్నాయి, స్కూల్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు బయట ఆడుకోవడానికి ఓపెన్ గా పార్కులు ఉన్నాయా? లేవు. మేబీ ఉండుండొచ్చు ఎక్కడైనా కొంచెం దూరంలో. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళని ఆడించి మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి ఇంటికి తీసుకురావాలంటే సెక్యూరిటీ ప్రాబ్లం. అసలు అంత పేరెంట్స్ కి టైం ఎక్కడిది మేడం ఈ రోజుల్లో? టైం లేదు, పేషెన్స్ లేదు, రెండు లేవు. టైం లేదు ఒప్పుకుంటాను, ఓర్పు సహనం కూడా లేదు. తర్వాత స్కూల్లో అయినా పోనీ ఆడిస్తున్నారా అంటే అది లేదు. నాకు అందుకే ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు అరెకరం ఉంటుంది గ్రౌండ్. బా ఏం అదృష్టవంతులు మీరంటా నేను. ఆ పిల్లలు అక్కడ కూర్చుని పిల్లలు ఒక గ్రౌండ్ లో పరిగెత్తి ఆడుకుంటూ వాలీబాల్ ఆడని, కబడ్డీ ఆడని ఆడుతున్నప్పుడు దుమ్ము లేస్తుంది చూడు, అదొక మధురానుభూతి వాళ్ళకి పెద్ద అయ్యాక కదా. అసలు దానికి ఇంపార్టెన్స్ కూడా వేరే ఉంది కదా మేడం. అందుకే మనం గోధూలి సమయం అని స్పెషల్ గా మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మట్టి ముట్టుకోకుండా, మట్టితో ఆడకుండా వాడికి మట్టి మీద అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది కదా. అవునండి, ఈ మట్టే ముట్టుకోకుండా నీట్గా. ఇప్పుడు మనం చాలా మంది ఒక టైంలో చూడు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్న స్థాయి కానీ, లేకపోతే అలాంటి ఏరియాస్లో కానీ ఎక్కడ ఖాళీ మట్టి అంటకుండా నాపరాలు వేసేసాము, సిమెంట్ చేసేసామంటారు. మట్టి అంటకుండా అనే ప్లాన్ లోనే ఉంటున్నారు జనాలు. ఇప్పుడు మళ్ళీ బురద రోడ్లలో నడుస్తున్నారు. రోడ్లు ఎక్కడ బాగున్నాయి అంత బాగా. అంటే పిల్లలకి మట్టిలో ఆడుకోవటం, పరిగెత్తి ఆడుకోవటం, చెమట చిందించటం అన్నది లేకుండా పోయింది.
ఇది ఫస్ట్ థింగ్ ఆడుకోవటం లేదు, స్కూల్ లేదు, ఇంట్లో కూడా లేదు. పిల్లలు ఎందులో ఆడుతున్నారు? ఆన్ స్క్రీన్ ఆడుతున్నారు. పబ్జి ఆడుతున్నారు, లేదంటే ఏదైనా క్రిమినల్ గేమ్స్ కూడా ఆడుతున్నారు వాళ్ళు. ఈ మధ్య చాలా కేసులు చూసాం మనం, క్రైమ్ గేమ్స్ చూసి వాడు ఆ క్రైమ్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అంటే మైండ్ ఎంత సెట్ అయిపోయిందో అక్కడ. మొన్న కూడా ఒక ఆవిడ చెప్పింది నాకు, క్రైమ్ పెట్రోల్ చూస్తాం మేము అన్నం తినేటప్పుడు, అదెందుకు చూస్తున్నారు అని అడిగాను నేను. అడిగితే ఆ పిల్లలకి హౌ టు ఎస్కేప్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్రైమ్ అన్నది వస్తుంది కదా అని. ఎస్కేప్ వస్తుందో క్రైమ్ చేయడానికి వస్తుందో, హౌ యూ విల్ డిసైడ్ అండ్ జడ్జ్ అన్నది. అంతే కదా, అంతే కదండి. నేను డైరెక్ట్ గా అడిగేస్తాను ఆ మాట. అంతేనా అంది క్వశ్చన్ మార్క్ లాగా. సార్ థింక్ చేసి చూడండి, ఇప్పుడు క్రైమ్ నుంచి తప్పించుకోవడం వస్తుంది. ఇప్పుడు ఒక క్రైమ్ చేజింగ్ చూస్తున్నాం అనుకో, ఆ పిల్లవాడి మనసు ఎక్కడ ఉంటుంది? చేజింగ్ లో ఉంటుంది తప్ప తప్పించుకుంటున్నాడా పట్టుకుంటున్నాడా ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా. కానీ చాలా వరకు పేరెంట్స్, అమ్మలు ముఖ్యంగా, అందరూ ఫోర్స్ ఫీడింగ్ ఎక్కువ చేస్తారు కదా మేడం. అంటే డూ దే రియలీ డిజర్వ్ ఇట్ ఆర్ డూ దే రియలీ నీడ్ నౌ అని ఎవరిని చూడం. ఇంత తినచోటి ఇంకో 2 ముద్దలు తింటే సంతోషపడిపోతూ ఉంటాం. అది రాంగ్ కదా. అది రాంగ్. ఇంకోటి వాళ్ళకి చెప్పి పెట్టడం కూడా, చెప్పకుండా అడ్డగోలుగా పెట్టేయడం. వాళ్ళేమి కందిపప్పు డబ్బా మినపప్పు డబ్బా కాదు, ఖాళీ అయిపోయిన కందిపప్పు డబ్బాలో మినపప్పు పోస్తే మినపప్పుకి తెలియదు నువ్వు కందిపప్పు డబ్బాలో పోసావని, ఆ డబ్బాకి తెలియదు నువ్వు వేరే పప్పు పోసావని. కానీ పిల్లల పొట్ట అది కాదు కదా. అవునా కదా, పిల్లలకి రుచి. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా రుచితో పాటు అభిరుచి 2 ఉంటాయి. రుచిగా తినేవాడికి ఒక డిఫరెంట్ అభిరుచి ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమంది పిల్లలు అనుకోవచ్చు, వీడికి ఎప్పుడు తిండికోవాలా, ఈ పిల్ల ఎప్పుడు ఎక్కువ తింటూనే ఉంటుంది, ఒక్కొక్కటే రుచులు వంక పెడుతుంటారు. హూ నోస్, రేపు వాళ్ళు టేస్ట్ మేకర్స్ అవుతారేమో కదా. హైయెస్ట్ పెయిడ్ వాళ్ళు. ఈ టేస్ట్ ని, ఈ ఇంగ్రీడియంట్స్ ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు. మీరు మాస్టర్ షెఫ్ జూనియర్స్ లో చూడండి, ఒక అబ్బాయి కళ్ళు మూసుకుని ఆ తిన్న వెంటనే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఐడెంటిఫై చేశాడు. షెఫ్ సంజీవ్ కపూర్ షాక్డ్. అంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ అది బయటికి రావాలి కదా. తిననిండి, వాడికి తినే వయసే, తినాలి, పరిగెత్తాలి, ఆడుకోవాలి. అది అమ్మ చేసి పెట్టాలి. ఇప్పుడు వాడికి మసాలా దోశ ఇష్టం అంటే మాదాపూర్ సెంటర్కి వెళ్ళి తినాలి అనుకోకూడదు కదా. పానీపూరి అంటే పంజాగుట్టకి వెళ్ళాలా, లేకపోతే బేల్పూరి తినాలంటే బేగంపేట రావాలా అనుకుంటే కష్టం కదా. వాళ్ళు అది కూడా ఇంట్లో చేసుకుని తినండి, లెట్ దెమ్ ఎంజాయ్. అంటే ఇప్పుడు హాలిడే ఒక వెకేషన్ వచ్చిందంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిందామన్న దానికన్నా ఏం చేసుకుని తిందాం అనుకున్నది బాగుంటది కదా. ఇవన్నీ మానేసి పిజ్జాలు, బర్గర్లు, ఇప్పుడు ఆ జొమాటో, బ్లింకిట్లు, వాళ్ళందరూ తిడతారేమో మండి. మేమందరూ ఫాస్ట్గా సప్లై చేసేస్తున్నాము. అండ్ ఇంకొక చాలా డర్టీ బ్యాడ్ హ్యాబిట్, ఇమ్మీడియట్లీ తిన్న వెంటనే బాటిల్డ్ కూల్ డ్రింక్స్, కార్బొనేటెడ్ టేస్ట్లెస్ వాటర్. నేను చూసాను చాలా మంది పిల్లలు మ్యాంగో తినరు, ఫ్రెష్ మ్యాంగో పండు తినరు, మాజా తాగుతారు. ఏది మంచిది పొట్టకి? మొత్తుకుంటున్నారు అక్కడ చూపించి, బాటిల్ ఓపెన్ చేసి అందులో ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఎంత ఫంగస్ ఉందో చూపిస్తున్నారు. గొడవ ఇన్స్పెక్టర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చెప్తూనే ఉన్నారు, అవి చూస్తూ కూడా తింటూనే ఉన్నారు. ఈజీ. ఇవన్నీ ఇలా ఉంటే ఒక డిసీజ్డ్ ఇండియన్ ఫ్యూచర్ సిటిజన్స్ అయితే ఇండియా ఒక దేశం బాగుపడింది, ఒక దేశం స్ట్రాంగ్ గా ఉంది అంటే ఏంటి? పీపుల్ ఆర్ స్ట్రాంగ్ మెంటల్లీ, ఫిజికల్లీ కూడా. ఒక ఫుడ్ హ్యాబిట్స్ లో వాళ్ళకి ఫిజికల్ స్ట్రాంగ్నెస్ లేదనుకో, మెంటల్ హెల్త్ కూడా బాగోదు కదా. సో ఈ రోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక 5 or 3 టిప్స్, హెల్తీ టిప్స్ ఇవ్వమంటే అమ్మలకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్తారు మేడం? ఫ్రెష్ ఇక్కడ ఈ చేంజెస్ చేసి చూడండి, ఖచ్చితంగా యూ విల్ సీ అ చేంజ్ అని మనం చెప్పడానికి. హైలీ కార్బొనేటెడ్ గ్యాస్ ఉన్న బాటిల్ తాగేసేటప్పుడు గొంతు మండదా? అడగట్లేదు అప్పుడు ఎవ్వరు అసలు దాని గురించి ఒక మాట కూడా మాట్లాడుకోవట్లేదు. ఆ కిక్కే వేరు. మహేష్ బాబు, ఇంకెవరైనా టాప్ హీరోస్ అందరూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం పొరపాటు తాగరు. వాళ్ళు తాగుంటే ఈ పాటికి ఇంతకాలం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి ఉండేవాళ్ళే కాదు కదా. ఎవరు తాగమని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోమంటున్నారు ఆ ఫ్యాన్స్ అందరికి కూడా. సో ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ వాళ్ళు ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్, హెల్తీ ఫుడ్ ఏంటి అన్నది వండి పెట్టండి, ఫ్రెష్గా పెట్టండి, వండిందే తినమని చెప్పండి. అది ఇప్పుడు తింటే ఎంత ఆరోగ్యం అన్న దానికన్నా అది తినకుండా వేరే ఏదైనా తింటే ఎంత అనారోగ్యం పాలవుతారు అన్నది కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ తినాలి పిల్లలకు పెట్టేప్పుడు. అమ్మకే అలవాటు ఉందంటే పిల్లలు ఆటోమేటిక్గా తింటారు. అండ్ ఫస్ట్ నుంచి చిన్నపిల్లల నుంచి కూడా అది అలవాటు చేయాలి. ఏంటి? ప్రతిదీ తినని వాడికి ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళకి అంటే ఒక అభిరుచి ఉంటుంది. ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం అని వాళ్ళకి ఒక టేస్ట్ కి ఫిక్స్ అవుతారు. నువ్వు కావాలంటే చూడు, చిన్నప్పుడు మీ అమ్మ ఎన్నో పెట్టుండొచ్చు, కానీ ఇప్పుడు నీ టేస్ట్ వేరుగా ఉంటుంది.
కదా, అంటే నువ్వు ఒక టేస్ట్ కి సెట్ అయిపోయావు, నీ అభిరుచికి తగ్గట్టు నువ్వు తింటున్నావు ఇప్పుడు, అంటే అన్ని రకాల టేస్ట్ చేసావు కదా. చేశాను కాబట్టి ఇప్పుడు తినకుండా ఎలా తెలుస్తుంది అది బాగోదని? మరి ఒకసారి చిన్నపిల్లలకి పెడుతూ అలవాటు చేస్తుంటే, నాకు ఎవరైనా కాకరకాయ, అబ్బా నాకు ఎంత ఇష్టమో కాకరకాయ అని పిల్లలు అన్నారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అమ్మ ఎంత హ్యాపీ, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళకి కాకరకాయ తింటాం కూడా అలవాటు చేస్తారు పిల్లలు అనుకుంటారు. ఇలా ప్రతిదీ కొంచెం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండాలి మ్యామ్, అంటే మొహమాట పడకూడదు అస్సలు పిల్లల విషయంలో. బికాస్ కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ మన పేరెంట్స్ మనకి సెట్ చేసి పెట్టున్నారు కాబట్టి వీఆర్ హియర్. వై వీఆర్ హియర్ ఫర్ ద సేమ్ రీజన్. రేపు పొద్దున మన పిల్లలు కూడా మన అలాగే ఉండాలి. అమ్మ రేపు ఇంకో జనరేషన్ ఎట్టుపోతుందో, వీళ్ళు మనలాగా ఉంటారా, అవాదా, దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్ ఐ ఫీల్. ఇప్పుడు వీళ్ళకే ప్రాపర్ ఫుడ్ తింటాం రాకపోతే వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం తినిపిస్తారు? మరి ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఏం వండుకుని తినాలో, ఏం వండి పెట్టలేదమ్మా, అన్ని ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి ఏం పెడతారు? పైగా చాలా గర్వంగా చెప్పుకునే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, మా అబ్బాయి వెంటనే ఆర్డర్ చేసుకోగలడు, మా అమ్మాయి ఆర్డర్ చేసుకుని తినేయగలదు అని. అది ఏమన్నా రాకెట్ సైన్సా? మరి సురేష్ బాబు గారు అని అస్ట్రాలజర్ ఎప్పుడు ఒక మాట చెప్తారండి, ఈ 5 వేళ్ళు కరెక్ట్ టైం కి నోట్లో పర్ఫెక్ట్ గా పోగలిగితే గనుక ఏ గ్రహాలు కూడా ఏ దానికి కూడా అడ్డు రావు. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క ఇది ఉంది, పవర్ ఉంది. మనమే అన్నం కలుపుకుని పిల్లలతో, అదే ఆ నోట్లో ఆ 5 వేళ్లతో అన్నం తినేటప్పుడు ఒక పవర్ ఉంటుంది మనిషికి. ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఏంటది? అది అన్నం కలిపి తినేటప్పుడు ఆ వేళ్ళన్నీ కూడా కలిపే అన్నం లేదంటే కూర లేకపోతే పచ్చడి అవి ఫీల్ అవుతాయి ఫస్ట్ వేళ్ళు. ఈ ఆవకాయ కలిపేటప్పుడు కళ్ళు చూస్తూ ఉంటాయి, ఎర్రగా ఆవకాయ తెల్లగా అన్నంలో కలిపేటప్పుడు ఫస్ట్ కంటికి ఒక ఇంప్రెషన్, అండ్ అన్నం కలిపేటప్పుడు వేళ్ళు తొందరగా ఎప్పుడప్పుడు నోట్లో పెట్టేసుకుందామా అనే ఫీల్ ఉంటుంది కదా. ఈ జిమ్ ఉంటుంది కదా, ఇది ఒక పెద్ద అట్రాక్షన్, ఇది ఒక హెల్తీ. మనం కలుపుకున్నాను మనం తినాలి, ఇంకొంచెం పచ్చడి వేసుకొని ఎందులో కొంచెం నూనె వేసుకునో, లేదా కొంచెం వెన్న నంచుకునో, లేకపోతే మంచిగా ఉల్లిపాయలు కోసుకొని తినాలని ఏదో ఒక కాంబినేషన్లో తింటూ ఉన్నప్పుడు అది వాళ్ళుగా డిసైడ్ అయి తినేటప్పుడు అస్సలు ఆ కిక్ వేరు, ఆరోగ్యమే వేరు కదా. ఎగ్జాక్ట్లీ. అంత ఆరోగ్యంగా ఫుడ్ దొరకట్లేదా? పండుతుంది కదా. ఫుడ్ ని పండించవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేదు కదా. ఆహార పదార్థాలు ఎన్నైనా కొనొచ్చు, అది రెడీమేడో లేకపోతే రా మెటీరియల్, కానీ ఆరోగ్యాన్ని ఎక్కడ కొనలేము. ఆరోగ్యము మనశ్శాంతి ఈ ప్రపంచంలో కొనలేనివి ఏమంటే 2 వస్తువులు, ఒకటి ఆరోగ్యం, రెండోది మనశ్శాంతి. రైట్. సో ఫైనల్ గా ఈ టాపిక్ ని వైండ్ అప్ చేస్తూ పేరెంట్స్ కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు?